తల్లులకు బాలకృష్ణుడిగా, చిన్నారులకు చెలిపి కృష్ణుడిగా, స్త్రీలకు గోపికలోలుడిగా, పెద్దలకు గీతను బోధించే గీతాచారుడిగా ఇలా ప్రతి ఒక్కరి మధ్యలో కొలువై ఉన్నవాడే శ్రీకృష్ణ పరమాత్ముడని శ్రీకృష్ణ మందిర ఆలయ అధ్యక్షుడు బండి సుబ్బయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని శివాజీనగర్లోని శ్రీకృష్ణ ఆలయంలో ఆలయ అధ్యక్షుడు బండి సుబ్బయ్య ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఆలయంలో విశిష్ట పూజలు చేశారు. మహిళలు, చిన్నారులు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని కృష్ణుని ఆశీస్సులను పొందారు. అనంతరం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కృష్ణుని అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులకు హారతి, కర్పూరాన్ని, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు బండి సుబ్బయ్య మాట్లాడుతూ దేవకి వాసుదేవుల కుమారుడిగా కారాగారంలో జన్మించి రేపల్లిలో యశోద ఇంట్లో పెరిగి లోకానికి మంచి చెడులకు, లోక కళ్యాణానికి అవసరమైన బోధను భగవద్గీత ద్వారా చేసిన మహానీయుడు శ్రీకృష్ణ భగవానుడని, ఆయనను నిత్యం స్మరించుకోవాలని, ఆయన బోధించిన ఉత్తమ బోధనను అందరూ ఆదర్శంగా పాటించాలని కోరారు. సాయంత్రం 4 గంటల నుండి కోలాటంతో స్వామివారి బ్రహ్మోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు పాల్గొన్నారు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఈరోజు విశ్వావసునామ సంవత్సరము, శ్రావణ మాసము, బహుళ అష్టమి, శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన రోజు. ద్వాపర యుగములో శ్రావణ మాసమందు శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించడం వల్ల ప్రతి సంవత్సరము కూడా మనము శ్రావణ మాసములో వచ్చేటువంటి బహుళ అష్టమిని శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా అష్టమి నాడు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకొని పూజా కార్యక్రమం నిర్వహించిన ఎడల వాళ్ళకున్నటువంటి అష్ట కష్టాలు తొలగి ఐశ్వర్యవంతులుగాను, జ్ఞానవంతులుగాను విరాజిల్లుతున్నారు. అదేవిధంగా ఈ కొమరోలు గ్రామం నందు ఈ గీతా మందిరాన్ని నిర్మించి ఇక్కడ ప్రతి సంవత్సరము శ్రీకృష్ణ జన్మాష్టమి, గీతా జయంతి 2 పర్వదినాలను ఈ గీతా మందిరం నందు నిర్వహించడం జరుగుతుంది. సుమారు 2000 సంవత్సరములో ఈ గీతా మందిరము నిర్మాణం ప్రారంభమై 2015 నాటికి పూర్తి అయి 2015లో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించడం జరిగింది. నాటి నుండి ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తులకు కోరిన కోరికలు తీరుస్తున్నాడు దేవుడు. అదే కాకుండా ఈ ఆలయ ప్రాంగణములో చాలా ప్రాముఖ్యమైనటువంటి వృక్షములు ఉన్నవి. అందులో బిల్వ వృక్షము, అశ్వత్థ వృక్షము, శమీ వృక్షము, అదేవిధంగా అమలక వృక్షము, నీంబ్ర వృక్షము, ఇవన్నీ కూడా పూజార్హమైనటువంటి వృక్షాలు. ఈ వృక్షాలను వారి వారి కోరికలను తీర్చేదానికి వృక్ష ప్రదక్షిణ చేసినటువంటి వాళ్లకు ఇక్కడ కోరికలు నెరవేరుతున్నవి. అందువల్ల కొంతమంది శమీ వృక్షాన్ని, కొంతమంది ఏమో అశ్వత్థ వృక్షాన్ని, కొంతమంది అమలక వృక్షాన్ని, కొంతమంది బిల్వ వృక్షాన్ని ప్రదక్షిణ చేసి వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటున్నారు. ఈ విధమైనటువంటి ఈ మందిరంలో ప్రవేశించినంత మాత్రమే భక్తి వైరాగ్యములకు వాళ్లకు కలుగుతున్నవి. ఆ పరమాత్మని దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి సంవత్సరము భక్తుల యొక్క సహాయ సహకారములతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము.